హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో అందరికీ తెలుసు, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లోపించినాయంటే లైంగిక సమస్యలు వస్తూ ఉంటాయని. సహజంగానే మనం ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం లేదా వీటిని మనమే ఇంట్లోనే తినే ఆహారం ద్వారా పెంచుకోవడం కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి నాన్ వెజ్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో టెస్టోస్టెరాన్ ని ఇంప్రూవ్ చేసేటువంటి నాన్ వెజ్. సో నాన్ వెజ్ ప్రియులు చాలా మంది కూడా ఉన్నారు, మనకు తెలుసు ఆ విషయం. సో ఈ నాన్ వెజ్ లో ముఖ్యంగా మనకు ఉపయోగపడేది టూనా ఫిష్, అదేవిధంగా సాల్మన్ ఫిష్. సాల్మన్ ఫిష్ లో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకా వచ్చేసి ఆయిస్టర్స్ అంటే ఆల్చిప్పలు, అదేవిధంగా సీ షెల్స్, ఇవి కూడా చాలా గుల్లలు అంటారు కదా, అవి కూడా అంటే ఈ సముద్రానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి నాన్ వెజ్ మనకు ఎక్కువగా హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీటిలలోనే ఎక్కువగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది. ఇకపోతే గుడ్డులోని పచ్చసొన యాక్. సో ఈ పచ్చ సోన కూడా చాలా మంది ఇష్టపడరు. అంటే మనం బాయిల్ చేసిన తర్వాత ఎల్లో తీసేసి చాలా మంది వైట్ తింటారు. బట్ ఎల్లోలోనే అధికమైనటువంటి కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి. కానీ చాలా మంది దాన్ని ఇష్టపడరు. అయితే అధికంగా తినొద్దు దాన్ని, కానీ అప్పుడప్పుడు తినడం వల్ల అది ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుంది. ఇవి అదే విధంగా కొంతమంది బీఫ్ లో కూడా కొద్దిపాటి ఈ యాసిడ్స్ ఉండడం వల్ల కొంతవరకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఇకపోతే చిన్న అయితే కనుక చాలా మంది కూడా నాన్ వెజ్ లో పిచ్చుకల్ని ఇదివరకు తినేవాళ్ళు, ఉడతల్ని కూడా అధికంగా తినేవాళ్ళు. సో అడవి సంబంధించినటువంటి కొన్ని జంతువుల్ని కూడా ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ హార్మోన్స్ అధికంగా పెరుగుతాయని కొంతమంది నాకు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ ఊర పిచ్చుకలు ఏరియాలు కానివ్వండి, ఉడతలు పట్టడం కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు కూడా జరగడం అనేది కష్టము. బట్ మనకు అందుబాటులో ఉన్నాయంటే మనం చెప్తున్నాం. ఇవి వచ్చేసి నాన్ వెజ్. ఇక వెజిటేబుల్స్ లో అయితే చాలా రకాలు ఉన్నాయండి మనం తినదగ్గటువంటి ఆహార పదార్థాలు. సో అందులో ఎక్కువగా ఉపయోగపడేది పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. సో గుమ్మడి గింజలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. అంతేకాకుండా బ్రోకలీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు. ఇవి మీరు తరచుగా తినండి, రెగ్యులర్ గా కాకపోయినా తరచుగా అప్పుడప్పుడైనా తింటూ ఉండండి. గార్లిక్ రోజు ఒక గార్లిక్ ఊరికే నవిలి మింగండి. ఇది కూడా నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బట్ కొంచెం హై బీపీ లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతే తప్పించి వేరే ఏమీ కాదు వాటి వల్ల. ఇకపోతే బ్లాక్ బీన్స్ అంటే నల్లని, మనం ఉడకబెట్టుకొని తింటున్నాం కదా, బీన్స్ గింజలు అంటారు. సో అలాంటి నల్లటి గింజలు ఉంటాయి కదా, అలాంటి బ్లాక్ బీన్స్ అంటారు వాటిని. ఇలాంటి చిక్కుడు జాతికి సంబంధించినవి నల్లగా ఉన్నాయి. వీటిలలో కూడా ఈ హార్మోన్స్ ఇంప్రూవ్ చేసేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఉల్వలలో కూడా వీటి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా ఆలివ్ ఆయిల్ వాడండి. ఆలివ్ ఆయిల్ కూడా చాలా అద్భుతంగా ప్రయోజనాలను అందిస్తుంది. సహజంగా చాలా మంది కూడా మనం చూస్తుంటాము, నేచురల్ ఆయిల్ కానివ్వండి, ఫ్రీడమ్ ఆయిల్ కానివ్వండి, లేదంటే పల్లి నూనె కానీ, సన్ఫ్లవర్ ఇలా రెగ్యులర్ గా వాడుతుంటారు. సో దానికి బదులుగా ఒకసారి ఆలివ్ ఆయిల్ అలవాటు చేసుకోండి. ఆలివ్ ఆయిల్ లో చాలా పోషక గుణాలు ఉంటాయండి. అది చాలా అద్భుతంగా బాడీకి మంచి మేలు చేస్తుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ హార్మోన్స్ డెవలప్ చేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. పుట్టగొడుగులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. సో మనకు అందుబాటులో ఉంటే కనుక అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా పుట్టగొడుగులు తినడానికి ప్రయత్నం చేయండి. ఇవి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఆకుకూరలు కూడా సహజంగా ఎక్కువగా కాకపోయినా సహజంగా కూడా మనకు ఇంప్రూవ్ చేయడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. ఇంకా చాలా రకాలైనటువంటి బీన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా మనం చెప్పుకోలేము. బట్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. వీటిని తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆనియన్స్ అధికంగా తీసుకున్నట్లయితే కూడా చాలా మంచి ప్రయోజనం చేస్తుంది, శరీరానికి మేలు చేస్తుంది. ఒక సామెత కూడా ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. సో ఉల్లి అంతటి మేలు చేస్తుంది, శరీరానికి చలవ చేస్తుంది, హార్మోన్స్ నార్మలైజ్ చేస్తూ ఉంటుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ ని అన్నిటిని కూడా నార్మలైజ్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ప్రతి కూరలో అసలు ఆనియన్ లేకుండా వండడం కూడా మాక్సిమం 99% అన్నిటిలో కూడా మనం ఆనియన్స్ వేసే వాడతాం. అది కూడా చాలా మంచిదే. ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి మేలు కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ తరచుగా ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ వేడి కలుగుతుంది అంటారు, బాడీ పెయిన్స్ అంటారు. కాబట్టి తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మనం ఇంట్లోనే ఉండి పెంచుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు.
దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని పరిష్కారాన్ని అందిస్తాను. థ్యాంక్ యూ.